ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ స్థానం నుంచి టీడీపీ టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అటు తూర్పుగోదావరికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరు లోటస్ పాండ్లో జగన్తో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో విజయసాయిరెడ్డి గారి సహకారంతో నేను పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మనం ఎందుకు చేరలేదనే ఒక భావన నాలో కలిగింది. నన్ను నెల్లూరు నుంచి పార్లమెంటుకి పోటీ చేయమన్నారు. తప్పకుండా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనేదే ప్రజల కోరిక, మా అందరి కోరిక కూడా. ఇది నెరవేరుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరోవైపు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వంగా గీత. వైసీపీ మేనిఫెస్టోను, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు గీత. రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయాణం చేస్తున్న జగన్ గారి నాయకత్వంలో ఈరోజు నేను పార్టీలో చేరడం జరిగింది. వారు నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా మరి జిల్లాలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది.